అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సమస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం పొజిషనల్ యావరేజెస్ లో మనం రిలేటెడ్ గా ఉన్నటువంటి క్వార్టైల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. క్వార్టైల్ అంటే ఏమిటి, వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ క్వార్టైల్, ఇండివిడ్యువల్ సిరీస్ అండ్ డిస్క్రీట్ సిరీస్ కూడా మనం ముందు వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే క్వార్టైల్స్ ని కంటిన్యూస్ సిరీస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుందాం అని మనం కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, అలాగే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఓకే, ఈరోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. కంటిన్యూస్ సిరీస్, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్వార్టైల్స్, కంటిన్యూస్ సిరీస్. మనకి తెలిసిందే ఫస్ట్ క్వార్టైల్ కి థర్డ్ క్వార్టైల్స్ Q1 Q3 ఉంటాయని. Q1 ఫార్ములా ఏంటి, L ప్లస్ N/4 మైనస్ CF బై స్మాల్ f ఇంటూ I. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఫార్ములా చేంజ్ అయింది. ఇండివిడ్యువల్ సిరీస్ కి డిస్క్రీట్ సిరీస్ కి సేమ్ ఫార్ములా ఉంది. ఇండివిడ్యువల్ సిరీస్ డైరెక్ట్ గా చేస్తున్నాము, డిస్క్రీట్ సిరీస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేసాం. ఇండివిడ్యువల్ సిరీస్ కి క్యుములేటివ్ సిరీస్ కి కూడా కంటిన్యూస్ సిరీస్ కి మధ్య మనకి రెండింటికి కలిసి ఉంటుంది డిస్క్రీట్ సిరీస్. డేటా అయితే ఇండివిడ్యువల్ సిరీస్ తో కలిసి ఉంటుంది, క్యాలిక్యులేషన్ లో మనకి కంటిన్యూస్ సిరీస్ తో లింక్ అప్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా అయితే చేంజ్ అయింది, L ప్లస్ N/4 మైనస్ CF బై స్మాల్ f ఇంటూ I. అలాగే థర్డ్ క్వార్టర్ వచ్చేసరికి L ప్లస్ 3 ఇంటూ N/4 మైనస్ CF బై స్మాల్ f ఇంటూ I. మనకి మాక్సిమం మీడియం ఎలా చేస్తామో అలాగే చేస్తాము, కొత్తగా ఏమి ఇందులో చేయము. మీడియం కంటే ఏం చేస్తాము, N/4 గా వస్తున్నాము, L ప్లస్ N/2 చేసుకున్నాము, ఇక్కడ N/4 చేసాము, ప్లస్ ఇక్కడ N/4 థర్డ్ కాబట్టి 3 యాడ్ చేసుకున్నాము. ఓకే, ఇలా మనం చేసాము. ఇక్కడ L అంటే ఏంటి, లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియం క్లాస్ అని, F అంటే సింపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియం క్లాస్, నెక్స్ట్ I అంటే ద క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ ది మీడియం క్లాస్, CF మీన్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్. సో వీటన్నిటి గురించి నేను సమ్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాస్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ మనకు జరుగుతుంది. క్లాసెస్ ఆఫ్ ఏం చేస్తారంటే దాన్ని క్లంజీగా చేసిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 0 to 10, 10 to 20 ఇలా మనకి 90 to 100 ఇచ్చారు క్లాస్. అలాగే మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఈ ఫస్ట్ క్వార్టర్ అండ్ థర్డ్ క్వార్టర్ లో మీడియం ఏదైనా క్యాలిక్యులేట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కంటిన్యూస్ సిరీస్ లో చదువుకున్న మీడియం యొక్క కంటిన్యూస్ డిస్క్రీట్ లో కూడా చెప్పాను. అలాగే దీని ముందు వీడియో అయినటువంటి డిస్క్రీట్ సిరీస్ లో కూడా నేను క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మనకి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఎప్పుడు కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో మీరు అదే నెంబర్ ఇక్కడ వేస్తారు. ఓకే, 11 ఉందనుకోండి, సేమ్ అక్కడ 11 మీరు వేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కదా, ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 11 కి మనం నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మీరు కలపండి. 11 ప్లస్ 18 కలపండి, ఎంత, ప్లస్ 18 29. మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ 29 కి నెక్స్ట్ క్లాస్ ఏమంది 25 అంటే 29 ప్లస్ 25 ఎంత, 54. మళ్ళీ 54 కి ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే 28. 54 ప్లస్ 28, 54 ప్లస్ 28 అంటే 82. ఓకే, మరి 82 కి ఏం చేయాలి, నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ మనం కలపాలి. 82 ప్లస్ 30, 82 ప్లస్ 30 ఎంత, 112. మళ్ళీ 112 కి ఏం చేయాలి, 33 కలపాలి. 112 33 కలిపితే 145. నెక్స్ట్ 145 ప్లస్ చేస్తే ఏ ప్లస్ చేయాలి, మళ్ళీ ఆ నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, అదంటే 22.
ఈ 22ని కలపండి. 145 కి 22 చేస్తే 167. మళ్ళీ మనం ఏం చేయాలి? 167 మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ 167 కి 15 కలపండి. 167 ప్లస్ 15 ఎంత? 182. మళ్ళీ 182 కి 12 కలపండి. 194. 182 కి మనకి 12 కలిపితే 194. మళ్ళీ ఈ 194 కి 10 కలపండి. ఈ 194 ప్లస్ 10 ఎంత? 204. సో మనకి ఫ్రీక్వెన్సీ అర్థమైంది కదా. ఇలా మనకి యాడ్ చేసి పక్కన వేసుకుంటూ ఫస్ట్ దాన్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకి కరెక్ట్ కాదో తెలియాలి కదా. అలాగే మనకి అన్ని కూడా అక్కడ ఉంది కాబట్టి క్యాపిటల్ అంతా క్యాలిక్యులేట్ చేయండి. అంటే క్యాపిటల్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ మనం ఏంటంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీ అన్ని కలిపేస్తాం. అంటే సిగ్మా ఎఫ్ చేస్తాం. 11 ప్లస్ 18 ప్లస్ 25 ప్లస్ 28 ప్లస్ 30 ప్లస్ 33 ప్లస్ 22 ప్లస్ 15 ప్లస్ 12 ప్లస్ 10 204. అంటే మనం చేసింది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఎన్ వాల్యూ ఎంత? సిగ్మా ఎఫ్ అన్న రాయొచ్చు, ఎన్ అన్న రాయొచ్చు, ఇక్కడ మార్చుకుంటారు అంతే. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటి? Q1 ఈక్వల్ టు L ప్లస్ N/4 మైనస్ CF బై స్మాల్ f ఇంటూ I. ఇదేంటి? ఫస్ట్ క్వార్టైల్. Q1 ఈక్వల్ టు మరి మేడం 84 వచ్చింది కదా, అసలు L ఎలా తీసుకుంటాం? 84 ఎలా చేయాలంటే N అంటే మనకి 204. ఈ 4/N/4 అంటే అదేనా 204 వేసుకుంటాము బై 4 తో డివైడ్ చేయండి. 204/4 ఎంత? 51. అంటే మనకి 84 ఎంత వచ్చింది? 51 వచ్చింది. ఎలా వచ్చిందంటే N వాల్యూ 204/4 వేసుకుంటే 204 4 తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి 51. ఇప్పుడు 51 మనం ఏం చేస్తామంటే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఆ నెంబర్ ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకుంటాం. 29 అంటే 51 ఎందులో ఉంటుంది? 29 కంటే ఎక్కువలో ఉంటుంది ప్రాసెస్ ఉంది. అలాగే 54 కంటే తక్కువ ఉంది. ఎప్పుడు కూడా తక్కువ ఉన్నదంటే అర్థం ఏంటంటే ఆ ఎక్కువ ఉన్న నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మనం 54 అంటే మీకు 84 వాల్యూ 54 వచ్చి ఇందులో ఉంటుంది. 55 వస్తే 82లోకి వెళ్తుంది. ఎక్కువ వస్తే మనం నెక్స్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే 29 కంటే 51 ఎక్కువ కాబట్టి ఆ నెక్స్ట్ నెంబర్ ఎంత? 54. అంటే 54 కంటే 51 తక్కువే కాబట్టి 54 మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఆ 54 కి ఎదురుగా ఉన్న ఏమవుతుంది? 20 to 30 ఉంది కదా, దీన్ని మనం మీడియం క్లాస్ గా తీసుకుంటాం. ఈ 54 లో ఈ 20 30 అట్లా మనం 20 to 30 ఉంది కదా, దీన్ని మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. అప్పుడు 20 ఏమవుతుంది? లోయర్ లిమిట్ అవుతుంది కదా. 20 లోయర్ లిమిట్ అంటాం, 30 అప్పర్ లిమిట్ అంటాం. మీరు ఇక్కడ 84 ని చేయగా వచ్చిన వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలు ఎక్కడ ఉంటుందో చెక్ చేసుకుని దాని ఎదురుగా ఉన్న క్లాస్ ఏమవుతుంది? మనకి మీడియం క్లాస్ గా తీసుకుంటాం. అప్పుడు దాని ఎదురుగా ఉన్న మనకి 25 అవుతుంది, F అవుతుంది. దాని ముందు ఉన్నది ఏమవుతుంది? CF అవుతుంది. ఓకే, దాని ముందు ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ మనం CF గా తీసుకుంటాం. ఇప్పుడు మనకి L అంతా తెలిసింది. మనకి క్లాస్ ఏంటి? 20 to 30 కాబట్టి సో L అంటే 20 లోయర్ లిమిట్. నెక్స్ట్ N/4 51. CF అంటే ప్రిసీడింగ్ ఆఫ్ ది మీడియం క్లాస్. అంటే ప్రిసీడింగ్ అంటే ముందు, మీడియం క్లాస్ అంటే ఇది. దీని ముందు ఉన్న క్లాస్ యొక్క CF అంతా 29.
29. F అంటే ఫ్రీక్వెన్సీ, మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 25. ఓకే, నెక్స్ట్ I అంటే క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటనుకుంటున్నారు? మీరు తీసుకున్న క్లాసెస్ యొక్క మధ్య ఉన్న డిఫరెన్షియేషన్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తారు. అంటే 30 - 20 ఎంత 10. మీరు ఏ క్లాస్ తీసుకున్నా దాని యొక్క క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంటుంది? డిఫరెన్షియేషన్ 10 ఉంటుంది. 10 అంటే సేమ్ నెంబరే ఫాలో అవ్వాలి. ఒక క్లాస్ 5 ఉంది, నెక్స్ట్ 20, ఒక క్లాస్ 10 డిఫరెన్షియేషన్ ఫాలో అవ్వకూడదు. మీరు ఏ క్లాస్ తీసుకున్నా క్లాస్ సేమ్ ఇంటర్వెల్ ఉండాలి. మనకి ఇక్కడ 20 to 30 అంటే అప్పర్ లిమిట్ 30, లోయర్ లిమిట్ 20 కాబట్టి 30 - 20 ఏమవుతుంది? 10 అవుతుంది. క్లాస్ ఇంటర్వెల్ 10. సో మనకి ఫార్ములా కావాల్సినవన్నీ మన దగ్గర ఉన్నాయి. therefore Q1 ఈక్వల్ టు L ఎంత 20 ప్లస్ 84 ఎంత వచ్చింది 51 మైనస్ CF అంటే ఎంత వచ్చింది 29 బై స్మాల్ f అంటే 25 ఇంటూ I అంటే 10. I అంటే 10. ఇప్పుడు Q1 ఈక్వల్ టు 20 ప్లస్ 51 మైనస్ 29. 51 మైనస్ 29 అంటే 22. 22 by 25 into 10. Therefore, Q1 equal to 20 plus 22 by 25 అంటే ఎంత చూడండి 22 by 25 equal to లేదంటే మీరు ఇక్కడ 5 2 5 5 5 5 2 10. 2 into 22 44 by 5. ఇది ఇలాగే చేసుకోవచ్చు 44 by 5. Therefore, Q1 equal to 44 by 5 చేస్తే 8.8 వచ్చింది. Therefore, 20 plus 44 8.8. Therefore, Q1 ఎంత మనకి 20 plus 8 అంటే 28.8. ఇది Q1 వాల్యూ. అంటే ఏం లేదు, L ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసాము. మనకి ఏదైతే 84 తీసుకున్నామో దాని ఎక్కడ CF లో ఉంటుందో దాని వేరే క్లాస్ గా తీసుకున్నాము, అది లోయర్ లిమిట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాము, దాని ముందు ఉన్న దాని CF ని ఇక్కడ 29 గా తీసుకుని ఇచ్చిన దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసాము. ఇంటికి మించి మనం అక్కడ ఎక్స్ట్రా ఏమీ చేయలేదు. L ప్లేస్ లో 20 వేసుకున్నాను, 84 అంటే 51 మైనస్ CF అంటే 29 వేసుకున్నాను, బై F అంటే 25 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ 22 వచ్చింది బై 25 10. సో అలా క్యాల్కులేట్ చేస్తే మనకి 28.8 వచ్చింది. ఇది ఏంటి మనకి Q1. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే Q3 ఫార్ములా L ప్లస్ 3 into N/4 మైనస్ CF by స్మాల్ f into 9. ఇప్పుడు మనం ఇక్కడ N/4 వాల్యూ తీసుకుని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చూసుకున్నాం. ఇప్పుడు 3 into N/4 చేసి ఆ వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో చెక్ చేసి దాని మీడియం క్లాస్ గా తీసుకుంటాం. ఇప్పుడు చూద్దాం Q3 అంటే ఇప్పుడు మనం 3 into N/4. Therefore, 3 into N అంటే మనకి ఎంత 204 by 50. Therefore, 3 into N/4. Therefore, 3 into N అంటే మనకి ఏం చెప్పుకున్నాము ఇక్కడ 204/4 అంటే 204/4 అంటే 51. Therefore,
51 into 3 153 3 into n/4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 153 వచ్చింది. సో మనం ఆ 153 ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి 153 ఎక్కడ ఉంది ఇప్పుడు 11 20 54 82 కుదరదు 112 కుదరదు 145 కంటే 153 అంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం అంటే 167 అంటే 167 కన్నా 153 తక్కువ కాబట్టి మనం ఎందులో తీసుకుంటాము 167 లో మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. 145 క్రాస్ చేసేసిన తర్వాత ఎక్కువ మనం తక్కువ తీసుకోకూడదు ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా 145 తర్వాత 153 ఎందులో వస్తుంది అప్పుడు 167 లోకి వస్తుంది. ఒక 168 వస్తే మళ్ళీ 182 లో వెళ్ళిపోతుంది. సో మనకు వచ్చింది 153 కాబట్టి ఇది ఎందులోకి వస్తుందంటే 167 అనే క్లాస్ వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది మీడియం క్లాస్ గా మనం చెప్పుకుంటాం. అప్పుడు లోయర్ లిమిట్ ఏమవుతుంది 60 అవుతుంది. అర్థమైందా? ఈ 153 అనేది 167 లోకి వస్తుంది కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లోకి దాని యొక్క మీడియం క్లాస్ 60 70 అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది 22 అవుతుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 145 అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి Q3 ఎలా క్యాల్కులేట్ చేద్దామంటే L అంటే ఎంత 60 నెక్స్ట్ F అంటే 22 నెక్స్ట్ CF అంటే 145. ఇక్కడ మనం ముందు క్లాస్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. మీరు మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే కదా CF వచ్చేసరికి ఆ క్లాస్ ముందు క్లాస్ CF తీసుకోవాలి 145. నెక్స్ట్ I వాల్యూ ఎంత 10 3 into n/4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 153 వచ్చింది. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ఈ Q3 లో మనకి ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. Q3 ఈక్వల్ టు L అంటే 60 ప్లస్ 3 into n/4 ఎంత వచ్చింది 153 మైనస్ CF అంటే 145 బై F అంటే 22 ఇంటూ మీకు తెలిసిన క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది ప్రతి క్లాస్ ఇంటర్వెల్ 10. ఇప్పుడు Q3 ఈక్వల్ టు 60 ప్లస్ 153 మైనస్ 145 ఎంత 8 by 22 into 10. Therefore, Q3 equal to 60 plus 8 into 10 and 80 by 22. Therefore, Q3 equal to 80 by 22 equal to 3.6. 3.6 వస్తుంది అన్నమాట. 3.636. Therefore, Q3 ఏమవుతుంది 63.63 అవుతుంది. 63.6. Q3 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 63.636 వచ్చింది. అర్థమైందా? ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తున్నాము అంటే Q3 వాల్యూ ఎలా వచ్చిందంటే 3 into n/4 చేద్దాం. Q1 అంటే ఓన్లీ n/4 చేసాము. Q3 వేసరికి 3 into n/4 చేసిన వాల్యూ 153 కాబట్టి ఆ 153 CF లో మనకి 167 లో ఉంటుంది కాబట్టి ఆ 167 మీడియం క్లాస్ గా తీసుకున్నాము. దాని పక్కన ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాను. దాని ముందు క్లాస్ CF గా తీసుకున్నాను. I అంటే క్లాస్ ఇంటర్వెల్ గా తీసుకొని నేను ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. సో 3 into n/4 అంటే 153 వచ్చింది. సో F అంటే 22 వేసాను. CF అంటే 152 వేసి ఈ విధంగా మనకి 150 రోజు 145 తీస్తే 8 వచ్చింది. బై 22 చేశాను. ఇంటూ 10 చేస్తే మనకి ఇలాగా 80 by 22 చేస్తే 3.636 వచ్చింది. ఈ 60కి 3.63 కలిపితే మనకి 63.63 63.636 మనకి వచ్చింది. ఇది కొద్దిగా ఈజీ మెథడే, మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మనకి కంటిన్యూస్ సిరీస్ లో క్వార్టర్స్ అనేవి ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాము. కొద్దిగా ఎస్ఏ అడిగితే మాత్రం కంపల్సరీ కంటిన్యూస్ సిరీస్ ఎక్కువ అడుగుతారు కాబట్టి మీరు చూసుకోండి జాగ్రత్తగా. కొంచెం ప్రాక్టీస్ చేస్తే
ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది వస్తే మీడియన్ కూడా వచ్చేసినట్లే, ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇలాగే పర్సంటేజ్ డిజైల్స్ అని ఉంటాయి. సేమ్ ఇక్కడ అవి సేమ్ ఇవే మెథడ్, కంటిన్యూస్ సిరీస్ కన్నా డిస్క్రీట్ సిరీస్ కన్నా అలాగే ఇండివిజువల్ సిరీస్ కన్నా ఇది ఫాలో అయితే మీడియం మీకు బాగా వస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు బాగా వచ్చేస్తాయి. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థమైనా అనుకుంటూ క్లాస్ ఇంతవరకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.